నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఎండోమెట్రియోసిస్ వల్ల సంతానలేమి సమస్య అవ్వచ్చు, కానీ దీన్ని గ్రేడింగ్ బట్టి మనం డిసైడ్ చేయాలి. సో గ్రేడింగ్ అంటే సివియరిటీ, ఎంత సివియర్గా ఉంది, ఎంత ఎక్కువగా ఉంది అనేది చూడాలి. అసలు ఎండోమెట్రియోసిస్ ఏంటంటే గర్భసంచి లోపల పొరలో పెరిగే టిష్యూ సెల్స్ అనుకోండి, అది అక్కడ కాకుండా ఇంకెక్కడ కూడా పెరగడం. అది గర్భసంచి మీద కావచ్చు, ట్యూబ్స్ లో కావచ్చు, ట్యూబ్స్ బయట కావచ్చు, అండాశయాల మీద కావచ్చు, పొట్లో కావచ్చు. ప్రతిసారి మీకు పీరియడ్ వచ్చినప్పుడు ఈ టిష్యూ ఎక్కడైతే ఉందో అది కూడా బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో పెయిన్ ఎక్కువ ఉండడము, ఇది కాకుండా సివియరిటీ ఎక్కువ ఉంటే ఎగ్ క్వాలిటీ కూడా దెబ్బతినొచ్చు. అండాల క్వాలిటీ, ట్యూబ్లో వాతావరణం బాగుండకపోవడము, గర్భసంచి బాగుండకపోవడం అనేది జరగచ్చు. దీనివల్ల సంతానలేమి సమస్య కావచ్చు. సో గ్రేడింగ్ ABCD లాగా 1 2 3 4 అని చేస్తారు. సివియరిటీ ఎక్కువ ఉంటే గ్రేడింగ్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల లోపల అనాటమీ అంటే షేపులు కూడా బాగుండకపోవడం అనేది జరుగుతుంది. సంతానలేమి సమస్యకి ఎండోమెట్రియోసిస్ తప్పకుండా ఒక కారణం కావచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి ఇచ్చేయండి.